వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీరామ్ కంపెనీ పేరుపై ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములేనన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, రెవెన్యూ శాఖతోనే తన కొట్లాట అన్నారు. నిజాలు ఉంటేనే ఆరోపణలు చేస్తారని, బీఆర్ఎస్ అండతోనే వంశీరామ్ నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తికి ప్రభుత్వ భూములను అంటగట్టాడని ఆరోపించారు. అవన్నీ ప్రభుత్వ భూములేనన్నారు. దీనిపై అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగిందన్నారు అనిరుద్ రెడ్డి. అయితే ఆ భూములు ప్రభుత్వానికి వచ్చే వరకు వదిలిపెట్టనని స్పష్టం చేశారు. జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ పరిధిలోని 700 ఎకరాల భూములను కొందరు ఆక్రమించుకున్నారని, అక్కడ ఉన్న వాళ్లకు ఓఆర్సీలు, పట్టాలు ఉన్నప్పటికీ వారికి తెలియకుండానే సాదా బైనామాలతో భూములను కొట్టేశారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, కలెక్టర్ ఇప్పటికే విచారణ చేపట్టారని తెలిపారు. అక్కడ భూములు అమ్ముకుంటే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. అంతేకాకుండా రంగారెడ్డిగూడ ఖానాపూర్ గ్రామంలో తమ తాతకు సంబంధించిన 300 ఎకరాల దేశ్ముఖ్ భూములు ఉన్నాయని, ఆ భూములన్నింటినీ సాగు చేసే పేదలకు పట్టా చేయబోతున్నామని తెలిపారు. వంశీరామ్ మేనటలో అది గవర్నమెంట్ భూమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 27 ఎకరాల భూమి వాళ్ళకి వంశీరామ్, అది కూడా ఒక నెల్లూరు అతనికి అంటగట్టినారు. దానిపైన మేము ఖచ్చితంగా పోరాడుతున్నాము. అసెంబ్లీలో కూడా మాట్లాడినారు. ఖచ్చితంగా ఆ ల్యాండ్ గవర్నమెంట్కి వచ్చేటట్టు మేము పోరాడతాం. అదే కాకుండా మన జడ్చర్ల నియోజకవర్గం, మన రాజాపూర్ మండలం, చొక్కంపేట, తిరుమలాపూరు, దాని తర్వాత దొండపల్లి, రాగాపూర్ దగ్గర కూడా 700 ఎకరాల భూమి పట్టాదారులకు తెలవకుండా పాపం వాళ్ళకు ఓఆర్సీ ఉన్నా కానీ కూడా అన్ని సాదా బినామీలే. 700 ఎకరాల భూములు పేదవాళ్ళకి రాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కొట్టేశారు. దానిపైన కలెక్టర్ దర్యాప్తు జరుగుతుంది. ఆ ఏరియాలో భూములు కొంటే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. మీకు అది పేదవాళ్ళకి దక్కాలి. దానిపైన కలెక్టర్ ఆల్రెడీ నేను అసెంబ్లీలో మాట్లాడాను. కలెక్టర్ గారు ఆల్రెడీ దానిపైన మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఇదే కాకుండా ఖానాపూర్, రంగారెడ్డిగూడెం గ్రామం కింద ఖానాపూర్ గ్రామం, అది కూడా మా గ్రామం ఉండే, మా తాతది. ఇంకా 315 ఎకరాలు భూమి మా పేరు మీదనే ఉంది, దేశ్ముఖ్ అని చెప్పేసి. ఆ భూములు ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళ పైన పట్టా చేయాలని చెప్పినానో అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా 100% వాళ్ళకి అది పట్టా చేస్తున్నామని చెప్పి